నయా సాల్ నయా జోష్ నయా ప్రెసిడెంట్ అంటోంది తెలంగాణ కమల దళం. 2025 ఏడాదిలోనే బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొత్త సారథి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కాషాయ కార్యకర్తలు. జనవరిలోనే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీక్రెట్ సర్వే చేయించింది బీజేపీ అధిష్టానం. దాదాపు కొత్త అధ్యక్షుడిపై కసరత్తు తుది దశకు చేరుకుంది. బలమైన నాయకుడికే పగ్గాలు అప్పగిస్తామంటున్నారు ఢిల్లీ పెద్దలు. కొత్త అధ్యక్షుడి హయాంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటేందుకు కమలం రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై బీజేపీ లీడర్లు దృష్టి సారించారు. ఇప్పటికే బూత్ కమిటీలు, మండల కమిటీలు కూడా పూర్తయ్యాయి. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు అంటున్నాయి ముఖర్జీ భవన్ వర్గాలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో తీశారు. రాజు, నయా సాల్ నయా జోష్ నయా ప్రెసిడెంట్ ఇక కొద్ది రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఖరారు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త అధ్యక్షుడి సారథ్యంలోనే జరుగుతాయి అని ఒక హింట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. సో ఈ నేపథ్యంలో ఇక త్వరగా కంప్లీట్ చేస్తున్నట్టేనా అధ్యక్షుడి పదవిని ఎవరు వరించబోతోంది అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎక్కువగా. రోజా, తెలంగాణ బీజేపీలో మరొక 10-15 రోజుల్లోనే పార్టీకి నూతన అధ్యక్షుడు రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధిష్టానం నుంచి కూడా అట్లాంటి ఇండికేషన్సే వస్తూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా కూడా బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడు అని చెప్పేసి కూడా ఇటు క్యాడర్ అయితే కొత్త అధ్యక్షుని కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కొత్త అధ్యక్షుని ఎంపిక కోసం ఇప్పటికే సర్వేలు కూడా అధిష్టానం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల ఒక సీక్రెట్ సర్వే కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చిందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు పూర్తయింది. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత గ్రామ స్థాయి అంటే బూత్ స్థాయి కమిటీలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మండల స్థాయి కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ కమిటీలు ఈ నెల 10వ తేదీలోపు కూడా పూర్తి చేసుకోవాలని డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది. 15వ తేదీలోపు జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం అయితే పార్టీ నేతలకు ఒక డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది. 15 తర్వాత అంటే సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా అధిష్టానం చెప్తా ఉంది. అంటే 15వ తేదీ తర్వాత ఏ క్షణమైనా కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పోటీ కూడా తీవ్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పార్టీలో ఇప్పటికే చాలామంది కూడా తమకు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానం వద్దకి లాబింగ్ చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానం అయితే ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం దిశగా ఎవరిని ఎంపిక చేస్తే పార్టీ మరింత పటిష్టమవుతుందని చెప్పి పార్టీ అయితే భావిస్తూ వస్తూ ఉంది. సామాజిక సమీకరణాలు పార్టీ కేడర్ ఎవరిని కోరుకుంటుంది, ఏ సామాజిక వర్గానికి ఇస్తే మేలు జరుగుతుంది, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మరొక 10-15 రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియ పూర్తి అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయన సారథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళి సత్తా చాటాలని చెప్పేసి బీజేపీ నేతలు అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మెంబర్షిప్ డ్రైవ్ను కూడా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. 40 లక్షలకు పైగా కూడా సభ్యత్వాలను పూర్తి చేయడం జరిగింది. 30,000కు పైగా క్రియాశీల సభ్యత్వాలు కూడా పూర్తి చేయడం జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో డి అని 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా ఇక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు కావచ్చు, ఇచ్చిన హామీల అమలు కావచ్చు, వాటన్నిటిపై కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేస్తాము, కొత్త సంవత్సరంలో కొత్త జోష్తో పోరాటం చేస్తామని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అంటే భారతదేశ వ్యాప్తంగా దేశానికి కూడా కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారు బీజేపీకి. అదేవిధంగా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కొత్త అధ్యక్షుడి సారథ్యంలోనే అంటే రాబోయే ఏవైతే ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇవన్నీ కూడా కొత్త అధ్యక్షుని సారథ్యంలోనే వెళ్తామని చెప్పేసి పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి పార్టీ అయితే చూస్తూ ఉంది. ఎందుకంటే ఎవరిని అధ్యక్షునిగా నియమించినా కూడా పార్టీని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని పార్టీ అయితే భావిస్తూ వస్తూ ఉంది. అట్లాంటి సమర్థవంతమైన నాయకునికే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని పార్టీ అధిష్టానం అయితే చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 2028లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అయితే
అడుగులు వేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ గత ఎన్నికల్లోనే గత సంవత్సరం 2023లోనే అధికారం అంటే చేజారిపోయింది అన్నట్టుగా కూడా బీజేపీ భావిస్తూ ఉంది. అంటే స్వయంకృతాపరాధమా, ఇతర తప్పిదాలు ఏవైనా కానివచ్చు, స్వయంకృతాపరాధం అని చెప్పి కొంతమంది అన్నా కూడా సో అంటే కారణం ఏదైనా కూడా అధికారం చేజిక్కించుకోలేమనే బాధ అయితే ముఖ్యంగా క్యాడర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి అట్లాంటి మిస్టేక్స్ లేకుండా కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ నాయకుల్లో, ముఖ్యంగా రాష్ట్ర నాయకుల్లో ఒక అనైక్యత ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సమన్వయం లేదు అని చెప్పేసి కూడా పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా బయటపడతా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా అధిష్టానం ఇప్పటికే సూచించింది. సో గ్రూపులు ఉండకూడదని చెప్పేసి ఇప్పటికీ అధిష్టానం సూచిస్తూ ఉంది. ఇవన్నిటినీ కూడా పరిష్కరించుకున్న తర్వాత కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారు. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక కొత్త సంవత్సరంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. పార్టీ ఇంకా కూడా స్ట్రెంథన్ అవుతుందని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది, ఇటు రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది, ఇటు పార్టీ కేడర్ కూడా అదే కోరుకుంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇటు మండల స్థాయి, ఇటు జిల్లా స్థాయి ఎవరైతే బూత్ స్థాయి నాయకులు అంటే ఇప్పటికే అది పూర్తయింది కాబట్టి ఇక మండల జిల్లా స్థాయి కమిటీలే ఉన్నాయి. ఈ కమిటీల్లో ముఖ్యంగా ఇప్పటికే సిఫారసులు అంటే రికమెండేషన్స్ కూడా అధిష్టానం వద్దకు వెళ్తున్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రికమెండేషన్స్కు తావి ఇవ్వద్దని చెప్పేసి అధిష్టానం అయితే కరాఖండిగా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ జిల్లా స్థాయి నాయకుడు కానివచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ కావచ్చు, సో వాళ్ళు చెప్పినా కూడా ఖచ్చితంగా అక్కడ కేడర్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకే పదవులు ఇవ్వాలి. పార్టీ పదవులన్నీ కూడా పార్టీ కోసం పనిచేసే వారికే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే అంటే అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సూచించిందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి 2025 కొత్త సంవత్సరం ఖచ్చితంగా బీజేపీకి కలిసి వస్తుందని పార్టీ అయితే భావిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు అయితే దృఢంగా నమ్ముతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజా రాజు, అయితే ఇప్పటికే సీక్రెట్ సర్వే దాదాపుగా పూర్తయినట్టే అని చెప్తున్నారు. అయితే ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంది అధిష్టానము? అలాంటి లీకులు కానీ లేదంటే ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? ముఖ్యంగా సర్వేలు అయితే పూర్తి చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా ఒకటైతే మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరికి ఇస్తుంది అనేది తెలియడం లేదు. కానీ ఏ సామాజిక వర్గానికి ఇవ్వబోతుంది అనేది అయితే కొంచెం స్పష్టమవుతుంది అధిష్టానం ఇండికేషన్స్ బట్టి చూస్తే. ఎందుకంటే ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు, అదేవిధంగా బీజేఎల్పీ నాయకుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి అగ్రవర్ణాల నాయకుడు ఉన్నారని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కూడా బీసీ సామాజిక వర్గం, సో ఆయన మధ్యలో తప్పించారని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ కేడర్ చర్చించుకుంటా ఉన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీసీ నాయకునికే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి కూడా పార్టీ చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్తో పోటీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే బీసీకి పీసీసీ పదవి అప్పచెప్పింది కాబట్టి ఖచ్చితంగా పార్టీలో అంటే ఇటు క్యాడర్కి కానివచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళొద్దంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఈసారి అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ అధిష్టానం మాత్రం ఇంకా ఏది కూడా ఫైనల్ చేయలేదు. కానీ బీసీ అభ్యర్థికి ఇచ్చే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పోటీ చూసుకున్నట్టయితే పోటీలో మాత్రం ఇటు ఎమ్మెల్యేలు కానివచ్చు, ఇటు ఎంపీలు కానివచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, చాలా పోటీ అయితే తీవ్రతరం ఉంది. బీజేపీలో అధ్యక్ష రేసులో మాత్రం ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈసారి పోటీలో అయితే ఉంది. మరి అధిష్టానం మధ్యలో ఎవరున్నారు, సో ఎవరిని నియమిస్తే పార్టీకి ఖచ్చితంగా అంటే తెలంగాణలో పార్టీ మరింత పటిష్టమవుతుందని చెప్పి పార్టీ అంటే ఏం భావిస్తుందో తెలియాలంటే సో మరికొద్ది రోజులు ఆగితే కానీ సో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు ప్రస్తుతం అయితే. రైట్ రాజు, థ్యాంక్ యూ.